ఆత్మసుస్థిర విజ్ఞానపు త్రోవలో నడిపించాలంటే ఎవరికి వారికే వైరాగ్యం. రాజు పరిపాలించేవాడు, బ్రహ్మాండమైన వైభవాలతో ఉండేవాడు, అదంతా పోతుందనే నమ్మకంతోనే ఉండేవాడు. ఇది శాశ్వతం అనుకోలేదు ఆయన, అదంతా పోతుంది అని. కొడుకు ఎదగగానే అప్పటి చట్టం ప్రకారం, అప్పటి పద్ధతి ప్రకారం అందులో పెద్ద కొడుక్కి పిలిచి 16 ఏళ్లకో 20 ఏళ్లకో పట్టాభిషేకం చేసి అప్పటికే వివాహం కూడా చేసి రాజ్యం అప్పగించి రాజు భార్య ఇద్దరూ వానప్రస్థానికి వెళ్ళిపోయేవారు. వానప్రస్థం అంటే చాలా కఠినమైన పరీక్షమ్మ. దంపతులు కలవడానికి వీల్లేదు, ఆశ్రమంలోనే ఉండాలి, 2 కుండ పిడతలు తప్పితే ఏమీ ఉండద్దు. అంతేకాదు రాలిన పళ్ళు తప్ప ఏమీ తినద్దు. వానప్రస్థం అంటే అది. వానానాం సమూహం, వానం అడవిలోకి వెళ్ళి ఉండాలి. అది కూడా ఆ పెద్ద మొగాడు వెళ్ళి అక్కడ పళ్ళు రాలినవి తీసుకొస్తాడు. రాలగొట్టకూడదు, రాలితే తినాలి, లేకపోతే ఊరుకోవడమే. అప్పుడు కూడా ధర్మం ఎంత చక్కగా ఉండేది అంటే, నీ భార్య అంగీకరిస్తే కూడా తీసుకెళ్ళు, లేదు ఆవిడకి ఏమన్నా ఇంకా మనవరాలు పెళ్ళి మనవడు ఒడుగు లాంటి కాంక్షలు ఏమన్నా ఉంటే ఆవిడ వదిలే నువ్వు వెళ్ళిపో అని చెప్పింది ధర్మశాస్త్రం. నీకు వైరాగ్యం ఉంది, నీ భార్యకి లేదు, లేదా నీకు వైరాగ్యం ఉంది, నీ భర్తకి లేదు, 60 ఏళ్ళు దాటాయి, నీ ఇష్టం, వెళ్ళిపో, సుఖంగా తపస్సు చేసుకో, మిగిలిన బాధ్యతలు మిగిలిన వాళ్ళు చూసుకుంటారు. 60 ఏళ్ళు దాటినా తీరని బాధ్యతలు 600 ఏళ్ళు దాటినా తీరవు. ఎక్కడో అక్కడ మనమే తెగుల్చుకోవాలి. అది తెమల సంసారం అంటే. ఇంకా కొంతమంది అనుకుంటారు పాపం 70 ఏళ్ళు వచ్చాయి మా వాడు ఇంకా సెటిల్ అవ్వడు. మనం డబ్బులు ఇస్తున్నంతకాలం అవ్వడు. ఇక్కడ రూపాయి ఇవ్వడం మానేసి సెటిల్ అవ్వమంటే సాయంత్రానికి అయిపోతాడు సెటిల్. ఇక్కడ మనం బాగా సంపాదించి మా కొడుకు సరిపడా, మనవడికి సరిపడా, 3 తరాలకు సరిపడా నేనే సంపాదించానండి, కాలిమి కాలేసుకుంటాడు వాడు. కాలిమి కాలేయడమా మన గుండెల మీద కాలేస్తాడు ఖచ్చితంగా. అలా చేయకూడదు. పిల్లల్ని ఖచ్చితంగా వాడు సెటిల్ అయ్యి తీరాలి. కాకపోతే నీ ఇష్టం, నేను మీ అమ్మ వెళ్ళిపోతున్నామని చెప్పాలి. లేదు ఒక్కోసారి మీరాబాయిలాగా సక్కుబాయిలాగా ఆవిడకే ఉంటుంది అఖండమైన వైరాగ్యం. కాశ్మీర్ దేశపు కవయిత్రి లల్లాదేవిలాగా మొత్తం కుటుంబాన్ని వదిలేసి వెళ్ళిపోయింది ఆవిడ. మీ పాటలు మీరు పడండి, నాకెందుకు, నాకు భగవంతుడు కావాలి, నాకు శివుడు కావాలి, నాకు జ్ఞానం కావాలని లల్లాదేవి వెళ్ళిపోయింది. ఆవిడకి విరక్తి కలిగింది, ఈ ఇంట్లో వాళ్ళకి కలగలేదు. మీకోసం నేను పావుకుంటాను ఇక్కడ మొత్తం వదిలేసింది ఆవిడ. మీ పాడడం, మీ పాటలు ఇక్కడ అంతే. వైరాగ్యం కలిగితే అంతే. ఇదకరే విరజేత్ తదకరే వప్రవ్రజేత్. ఉపనిషత్తులు చెప్పిన మాట. నీకు ఎప్పుడు అర్ధరాత్రి వైరాగ్యం కలిగితే అర్ధరాత్రి దుప్పటి మడతట్టకుండా బయటికి వెళ్ళిపోమని చెప్పారు. గౌతమ బుద్ధుడు వెళ్ళిపోయినట్టే. కాకపోతే ఒకటే లెక్క, 60 దాటాలి. 30 ఏళ్ళకి బాధ్యతలన్నీ వదిలేసి పారిపోకూడదు. అది చేతకాంతనం అంటారు, పిరికితనం అంటారు. సమస్యల్లో ఉన్నాం కాబట్టి పారిపోకూడదు, సమస్యలు సర్దుబాటు చేసే వెళ్ళాలి. పిల్లలు సెటిల్ అవ్వడం వేరు, కుటుంబంలో సమస్యలు వేరు, అవి సెటిల్ చేయాలి. ఏదో చిన్న సమస్య వచ్చింది కదా, కొడుకో కూతురుకో వీడియోకో ఇంట్లో కూర్చుంటే ఈ బాధ మనం చూడలేకపోతున్నామని మగాడు వెళ్ళిపోకూడదు. చాలా తప్పు. ఆడదాని మీద పడిపోతుంది ఆ భారం. అదేమిటో చెయ్యాలి, అది స్థిరమయ్యేలా చేయాలి, దానికి చేయగలిగినంత చేయాలి. ఇంకేమి చేయలేకపోతే వేరే విషయం. సమస్యలు ఉండగా వెళ్ళిపోకూడదు, సమస్యలు భయపడి పారిపోకూడదు. నిజమైన వైరాగ్యంతో వెళ్ళాలి ఖచ్చితంగా. ఇది ఉండదు అనుకుని వెళ్ళాలి.